ఇండిగో సంక్షేమం నేపథ్యంలో ఇతర విమానయాన సంస్థలు అసాధారణంగా అధిక ఛార్జీలు వసూలు చేయడంపై కేంద్ర పౌర విమానయాన శాఖ తీవ్రంగా స్పందించింది. ప్రస్తుత పరిస్థితిని క్యాష్ చేసుకోవద్దంటూ విమానయాన సంస్థలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ప్రయాణికులను అధిక ధరల దోపిడీ నుంచి రక్షించడానికి ప్రభావితమైన అన్ని మార్గాల్లో న్యాయమైన సహేతుకమైన ఛార్జీలను నిర్ధారించేందుకు మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. ఛార్జీల పరిమితులను ఖచ్చితంగా పాటించాలని అధికారికంగా ఆదేశిస్తూ పరిస్థితి పూర్తిగా స్థిరపడే వరకు ఈ పరిమితులు అమలులో ఉంటాయని కేంద్ర పౌర విమానయాన శాఖ స్పష్టం చేసింది. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ మనకి అందుబాటులో ఉన్నారు. శివ, కేంద్ర పౌర విమానయాన శాఖ ఏం చెప్తోంది అసలు? రైట్ సౌమ్య, ఇండిగో విమానాల సేవలో అంతరాయం ఏర్పడడం, ఇక్కడ సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో ఇతర ఎయిర్లైన్స్ సంస్థలు క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. దానిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పౌర విమానయాన శాఖ సీరియస్ అయింది. ఇతర విమానయాన సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ రేట్లను పెంచేసి అధిక ధరలకు టికెట్లను విక్రయిస్తుంది. దానిలో భాగంగానే ఇది ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. పేదవారు, ఇటు ప్రయాణికులు అటువంటి వారి పట్ల దోపిడీగా వ్యవహరించడం, దోపిడీ చేయాలనే భావనతో ఉండకూడదు అనేది ప్రధానంగా కేంద్ర పౌర విమానయాన శాఖ సీరియస్ అయింది. అంటే ప్రస్తుత పరిస్థితులను వారికి అనుకూలంగా మార్చుకుంటూ విమానయాన సేవలను రేట్లను అధికంగా పెంచేయడం పట్ల కేంద్రం ఇటు పౌర విమానయాన శాఖ సీరియస్ అయింది. అంటే పరిమితికి మించి డబ్బులు వసూలు చేయొద్దు, టికెట్లు విక్రయించవద్దు అనేది కూడా ప్రధానంగా ఆదేశాలు జారీ చేసింది. కొన్ని నిబంధనలు ఉంచాము, ఆ పరిమితికి మించి టికెట్ల రేట్లు పెంచొద్దంటూ కూడా కేంద్ర పౌర విమానయాన శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ప్రజెంట్ ఇండిగో సంబంధించి సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా విమాన సేవలన్నీ కూడా ఇండిగో రద్దు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఇటు ఎయిర్ ఇండియా కానీ ఇతర ఎయిర్లైన్స్ సంస్థలన్నీ కూడా దాదాపు 10,000 ఉన్న టికెట్లు 30,000 నుంచి 60,000 వరకు ఆ డిస్టెన్స్ను దృష్టిలో ఉంచుకుని, వారు టైం డ్యూరేషన్ దృష్టిలో ఉంచుకుని అత్యధికంగా పెంచేస్తున్నాయి. దీని ద్వారా సీనియర్ సిటిజన్లు, అలాగే విద్యార్థులు, రోగులు వీరందరిపై కూడా ఈ ఆర్థిక భారం పడకూడదనే ఉద్దేశంతోనే ఈ ఆదేశాలను జారీ చేశాము. ఈ ఆదేశాల లక్ష్యం అనేది ఈ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రయాణికులకు వెసులుబాటు కల్పించేందుకే ఈ ఆదేశాలు జారీ చేశాము. కానీ ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి ఎవరైనా అధిక ఛార్జీలు వసూలు చేస్తే దాని తదుపరి చర్యలు తీసుకుంటామంటూ కూడా కేంద్ర పౌర విమానయాన శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడ విమానయాన సంస్థలు అలాగే ఆన్లైన్ ట్రావెల్ ప్లాట్ఫామ్ల ద్వారా వాటిని సమన్వయం చేసుకుంటూ టికెట్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి, అధిక రేట్లు తీసుకుంటున్నారా లేదా కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనలు మేరకు ఇవి రేట్లను విక్రయిస్తున్నారా, ఏ విధంగా ఈ టికెట్లు అనేవి విక్రయాలు కొనసాగుతున్నాయనే దానిపై కూడా ప్రధానంగా దృష్టి సారిస్తాం. ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉంటుంది సివిల్ ఏవియేషన్ అనేది కూడా ఆయా విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ రేట్లు ఎవరు కూడా పెంచొద్దు, పరిమితికి మించి ఎక్కువగా అత్యధికంగా వసూలు చేయొద్దు అనేది కూడా ప్రధానంగా సూచనలు చేసిన నేపథ్యంలో ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అంటే సివిల్ ఏవియేషన్ కేంద్ర పౌర విమానయాన శాఖ ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోకుండా పరిమితులను దాటి ఒకవేళ వ్యవహరిస్తే కనుక దీనిపై చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది అనేది కూడా సివిల్ ఏవియేషన్ ఒక ప్రకటనలు కూడా విడుదల చేసింది. అంటే అప్పటికప్పుడు టికెట్ రేట్లను ఉదయం 12 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలు, 12:30 గంటలకు వెళ్లాల్సిన ఫ్లైట్ సాయంత్రానికి రీషెడ్యూల్ చేస్తున్నారు. మళ్ళీ 5 గంటలకు వెళ్లాల్సిన ఫ్లైట్ను కూడా వెంటనే క్యాన్సిల్ చేసేస్తున్నారు. నిన్నటి ఫ్లైట్ను కొన్ని ఈ రోజుకు రీషెడ్యూల్ చేస్తున్నారు, అవి కూడా క్యాన్సిల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అత్యవసరంగా వెళ్ళాలంటే, వేరే ఫ్లైట్స్కి వెళ్ళాలంటే కనుక ఇప్పటికప్పుడు టికెట్ కొనుగోలు చేయాలంటే దాదాపు 7,000, 8,000 ఉన్న టికెట్ 30 నుంచి 40,000 వరకు, 40 నుంచి 60,000 వరకు టికెట్ ఉన్న నేపథ్యంలో అవి కొనుక్కునే వారి ట్రావెల్ చేసే అవకాశం ఉండటంలో ఎటువంటి చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు అలాగే రోగులు ఎవరైతే ఉన్నారో, అనారోగ్య సమస్యలు పాలైన వారు, అటువంటి వారు మళ్ళీ టికెట్ కొనుగోలు చేసి వెళ్ళాలంటే కనుక చాలా ఇబ్బంది ఎదుర్కొంటారు. కాబట్టి వారి యొక్క ఈ ఉద్దేశం ప్రధానంగా వారందరినీ కూడా దృష్టిలో ఉంచుకుని ఈ టికెట్ రేట్లను పెంచవద్దు అనేది ఆదేశాలు జారీ చేశాము. కానీ అతిక్రమించి ఎవరైనా నిబంధనలు అతిక్రమించి టికెట్లు కనుక విక్రయిస్తే అధిక రేట్లకు వారిపై చర్యలు తీసుకుంటామంటూ కూడా కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిబంధనలు అనేవి అమల్లోకి వస్తాయంటూ కూడా కేంద్ర పౌర విమానయాన శాఖ అన్ని ఎయిర్లైన్స్ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. సౌమ్య. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.